హాయ్ గైస్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో నేను వచ్చేసి నవీన్. సో ప్రజెంట్ వచ్చేసి మనం చిక్ షెడ్లో అయితే ఉన్నాం. మనం క్లియర్గా చూడొచ్చు. సో ప్రీవియస్ కూడా మనం చిక్ షెడ్ గురించి, చిక్స్ ఎలా పెంచుతాం ఏంటి అని చెప్పి కూడా ఒక వీడియో అయితే చేసుకున్నాం. సో ప్రజెంట్ చిక్ షెడ్లో ఎందుకున్నామంటే క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం అయితే ఒక వీడియో తీసుకొచ్చాను. సో మీరు ఈ వీడియో అయితే లైక్ చేసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఓకే, మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం కోడికలు అంటాం కదా, సో అన్నిటిని అయితే ఒక బ్యాగ్లోకి అయితే ఫిలప్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి చిక్ స్టేజ్ నుంచి గ్రోత్ స్టేజ్ పెరిగే మధ్యలో ఆ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఉండడం వల్ల దానివల్ల మనకు ఇదంతా చాలా ఎక్కువ ఉంటుంది మనకి చిక్ షెడ్స్లో. సో మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేలోపు ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలా, ఇదంతా ఏం ఉంచకూడదు, మొత్తం క్లీన్గా ఉండాలా. సో అందుకోసం ఇవన్నీ ఫిలప్ చేస్తున్నారు బ్యాగ్స్లోకి అయితే. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎక్కువ శాతం కలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఫైర్ చేసేస్తాం. ఏవైతే చిన్న చిన్నగా మిగిలిపోయి ఉంటుందో ఈకల్ని మొత్తం మనం ఫైర్ చేసేయాలి. మ్యాక్సిమం ఇలా ఫైర్ చేస్తే ఏమవుద్దంటే మొత్తం కాలిపోవడం అయితే జరుగుతుంది. సో మనకి ఈకలు అనేవి కూడా చాలా ఎక్కువ ఉండకూడదు. కంపల్సరీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఫైర్ చేసేసుకుంటుండాలా. సో అది మెయిన్గా మనకు పిల్లలు వచ్చే ముందైతే ఇది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే మనకి షెడ్లో ఏదైనా ఉన్నా కానీ, అంటే ప్రీవియస్ బ్యాచ్కి ఏదైనా డిసీజ్ లేకపోతే ఏదైనా ఎటువంటి వైరస్ ఎటువంటివి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం ఫైర్ చేయడం వల్ల కొద్దిగా అయితే తగ్గిపోద్ది. సో దానివల్ల మనం మొత్తం ఇలా ఫైర్ చేసేస్తాం. మొత్తం ఈకల్ని, మొత్తం ఏవైతే మనకి ట్రాష్ మిగిలిపోయి ఉంటుందో మొత్తాన్ని అంతా. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం అంతా ప్లాట్ఫామ్ని కానీ, కింద ఉన్న ప్లాట్ఫామ్ని, తర్వాత టీ పిల్లర్స్ని మొత్తం అంతా కూడా ఫైర్ చేస్తున్నాం. ఏవైనా వెబ్స్ కానీ లేకపోతే ఇటువంటి స్పైడర్ వెబ్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా మనకు, అవంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఫైర్ చేసేస్తారు. అంటే ఓవర్ ఫైరింగ్ కాదు, జస్ట్ అలా పెట్టడం వల్ల మనకి ఏమవుద్దంటే ఏవైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ మీరు కింద కూడా చూడొచ్చు. మొత్తం కేఎస్ని కింద సైడ్ నుంచి కూడా ఏవైతే ఉంటాయో మొత్తం ఈకలు ఏమైనా ఉన్నా కానీ, ఏమైనా స్టక్ అయిపోయినా కానీ అవన్నిటినీ ఇలా మనం ఫైర్ చేసుకొని లైట్గా కాల్చుకోవడం అయితే బెటర్. ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనకు మొత్తం క్లియర్ అయిపోతుంది, ఎక్కువ శాతం ఉండదు అనమాట. సో దానికోసం ఇలా మొత్తం కంటిన్యూగా మనం చేసేసుకుంటే చాలా మంచి ప్రాసెస్ ఇది. ఎందుకంటే రేపు పొద్దున వచ్చే చిన్న చిక్స్కి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇటువంటి ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనకి హెల్త్ అండ్ హైజీన్గా ఉంటాయి వచ్చే బర్డ్స్. సో మనం ఇలా రెగ్యులర్ వాష్ అండ్ క్లీనింగ్ పెట్టుకుంటే చాలా మంచి ప్రాసెస్ ఇది. దీనివల్ల మీ బెనిఫిట్సే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడైతే చూడొచ్చు. మనము ప్రీవియస్గా కూడా ఇటువంటి మిషన్ అయితే చూసాం. సో ఇది కూడా వాటర్ క్లీనింగ్ మిషన్ అంటాం మనం. మనకి వాషింగ్కి అయితే యూస్ చేస్తున్నాం ప్రజెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లెంత్ పైప్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ అయితే వచ్చి పడుతున్నాయి లోపలికి కంటిన్యూగా పైన ట్యాంక్స్ నుంచి. ఆటోమేటిక్గా రన్ అవుతుంది కాబట్టి మనకైతే లోపల వాషింగ్కి వెళ్తున్న వాటర్ కంటిన్యూగా వెళ్తూ ఉంటాయి కాబట్టి అలా ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడైతే. సో తర్వాత వచ్చేసి మనకి ఇట్లా ముందుకు వెళ్తూ చూస్తే పంపింగ్ హోస్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేవి అయితే పంప్ అవుతాయి. సో దీని ప్రెషర్ వల్ల. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడంతా నిప్పల్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట లోపలికి కావాల్సిన పైప్స్కి. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ మిషన్. మనకు సేమ్ ఇప్పుడు బయట అయితే ఇప్పుడు మిషన్ చూసాం కదా, ఆ మిషన్ నుంచి అయితే మనకి లోపలికి వాటర్ పంపింగ్ అవుతుంది. సో ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేస్తున్నారు అనమాట. మొత్తం వాటర్ కొట్టేసి ఎక్కడెక్కడైతే మనకి లిట్టర్ ఉంటుందో లిట్టర్ని మొత్తం క్లీన్ చేసుకున్నారు. లిట్టర్ అంటే కోడి పెంట. సో అవన్నీ కూడా ప్రీవియస్గా ఎక్కడెక్కడ ఉందో మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే జరుగుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకరు వాటర్ కొడుతున్నారు, అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు. సో ఇంకొక ఆయన మొత్తం ఆ జాలిసుకున్న ఏదైనా ట్రాష్ మిగిలిపోయి ఉంటుంది కదా లిటర్, మొత్తం దాన్ని అయితే నీట్గా అంటున్నారు అన్నమాట చీపురుతో. సో అలా మనకు ఈ క్లీనింగ్ విధానం చేసుకోవడం వల్ల వెల్గా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉంటుంది. దీంతోపాటు మనకి స్ప్రేయింగ్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం డిస్ఇన్ఫెక్టెంట్స్ అయితే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల మొత్తం షెడ్లో ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనం
క్లియర్గా కిల్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఇటువంటి ప్రాక్టీస్ అయితే చాలా మంచిది, ఎందుకంటే పిల్లలు వచ్చే ముందల్లా మనం చేసుకుంటాం. ఇక్కడైతే మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి స్ప్రేయింగ్ అనేది ఎలా చేస్తున్నారని చెప్పేసి. సో బాక్సెస్ లోపల డోర్స్ ఓపెన్ చేసి ఆ డోర్స్ లోపల క్లీన్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి అక్కడ బయట ఫీడ్ ట్రేస్ ఉన్నాయి కదా, ఫీడ్ ట్రేస్ని మొత్తం అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటున్నారు. మనం క్లియర్గా చూడొచ్చు. చూడండి ఫీడ్ ట్రేస్ బయట ఉన్నవి. సో దానిలో కూడా ఏమైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా వాటర్ ఫ్లోతో ముందుకు తోస్తున్నారు అనమాట. మనకి ఎండుకు వెళ్ళేసి వాటర్ అనేవి క్లీన్ అయిపోతాయి. లేదంటే మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం అన్ని ట్రేస్ని కూడా తుడిపిచ్చేస్తాం. యాస్ మనకు తెలుసు చిక్ షెడ్లో ఇలా సైడ్కున్న పట్టాలు అయితే వెరీ ఇంపార్టెంట్. మనం టార్ప్లిన్స్ అంటాం కదా, సో అవైతే వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మనం క్లియర్గా క్లీన్ చేసుకోవాలి. సో అవన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. అటు సైడ్ కేజెస్తో పాటు ఆటోమేటిక్గా టార్ప్లిన్స్ని కూడా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది.